మనం ఏదైనా అనుకున్నామంటే దానికే స్టిక్ అయి ఉండాలి కదా, కానీ మనం మాత్రం అలా ఉండలేము. ఓన్లీ ఫుడ్ విషయం చెప్తున్నాను, అస్సలకే మీకు అర్థం కానట్టుంది కదా. అదేనండి, నేనైతే మొన్న చెప్పాను కదా, చికెన్ అయితే ఒక 10 days వరకు అయితే అస్సలు తినద్దు అనుకున్నాను. నేనైతే టమాటా కర్రీ చేసి అందులోకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తానని చెప్పాను. ఇంకా అంతే, మా హస్బెండ్ అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశాడు కర్రీ వండమని. 10 days తినకపోయేసరికి నోరు అయితే ఊరుతుంది కదా, తినాలన్న కోరిక అయితే ఇంకెక్కువైపోతుంది కదా. ఆలోచన అయితే కాదండో, మా హస్బెండ్ అయితే తీసుకొచ్చుకున్నాడు, నేనైతే వండి పెడుతున్నాను. అలా అని నేను తినకుండానైతే ఏముండను, నేను కూడా తినేస్తాను. నాకైతే ఏం చెప్పకుండానే బయటికి వెళ్ళాడు, ఇది తీసుకొస్తాను అది తీసుకొస్తాను అయితే ఏం చెప్పలేదు. ఇంకా కొంచెం ఉంటే టమాటా కర్రీ కూడా చేసేసేదాన్ని. అది వేస్ట్ ఇది అయితే వేస్ట్ కానిస్తామా, 2 రోజులైనా తినేవా. నేనైతే ఫస్ట్ అయితే కర్రీ అయితే చేసేసాను. ఇంకా చపాతీ ప్రిపేర్ చేద్దామని అయితే పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కదా. ఇంకా కొంచెం రైస్ కూడా వండాలని అనుకున్నాను. మళ్ళీ చపాతీ చేసినాక రైస్ ఎవరు తింటారని ఓన్లీ చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. అందుకే ముందే నేను ఏం చేస్తానంటే, ఇంట్లో వాళ్ళను కర్రీ అడిగిన తర్వాతనే ఏం కర్రీ చేయమంటారో అదే చేస్తాను, లేదంటే ఇలాగే అవుతుంది. ఎప్పుడు నేను చపాతీలు చేసినా కూడా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యాడ్ చేయను. ఇంకా నేను చపాతీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ ఒక్క చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.